బ్రాహ్మణ మహిళని మతం మారిస్తే 16 లక్షలు. చంగూర్ భారీ నజరానా అందుకున్న వార్త ఇప్పుడు అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది. పేదలు, నిస్సహాయులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, వితంతువులు, కష్టాల్లో ఉన్నవారు, మరీ ముఖ్యంగా హిందూ మహిళలు, మైనర్ బాలికలే లక్ష్యం. ప్రేమ పేరుతోనో మరో మార్గంతోనో వారికి దగ్గరవడం, భయపెట్టో, బెదిరించో, బ్రెయిన్ వాష్ చేసో ఏదో ఒక మార్గంలో వారిని ఇస్లాంలోకి మారేలా చేయడం. ఇది అక్రమ మత మార్పిళ్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్కు చెందిన చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అలియాస్ పీర్ బాబా చీకటి దంత. బ్రాహ్మణ మహిళని మతం మారిస్తే ఇంత, వితంతు అయితే ఇంత అని రేటు పెట్టి తన అనుచరులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఎరవేసి చంగూర్ బాబా వారితో మతం మార్పిళ్లు చేయించాడు. ఒకప్పుడు సైకిల్ పై తిరుగుతూ తాయెత్తులు అమ్ముకున్న చంగూర్ బాబా ఈ అక్రమ మత మార్పిళ్ల దందాతో కోట్లకు కోట్లు పడగలెత్తాడు. అంతేనా, తన దందా గుట్టు బయటపడకూడదని ఆర్ఎస్ఎస్ పేరును కూడా వాడేశాడు. అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులను కలిసినప్పుడు తాను ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తనని, నాగపూర్ కేంద్రంగా ఉన్న భారత్ ప్రతికాత్ సేవా సంఘ అవధ్ విభాగం ప్రధాన కార్యదర్శిని అంటూ చెప్పుకొచ్చేవాడు. తన లెటర్ హెడ్లపై కూడా ప్రధాని మోదీ ఫోటో కూడా ముద్రించేశాడు. అయితే యూపీలోని బలరాంపూర్ జిల్లాలో అక్రమ మత మార్పిళ్ల రాకెట్ ను ఛేదించిన ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు చంగూర్ బాబా, అతని అనుచరులను జూలై 6న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మత మార్పిళ్ల కోసం తన అనుచరులకు చంగూర్ భారీగా నజరానాలు ఇచ్చారు. ఇక ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో గుర్తించారు. బ్రాహ్మణ మహిళను ఇస్లాం మతంలోకి మారిస్తే 16 లక్షలు, సిక్కు క్షత్రియ మహిళలను మారిస్తే 12 లక్షలు, ఓబీసీ మహిళను ఇస్లాంలోకి మారిస్తే 10 లక్షల చొప్పున భారీ నజరానా ఇచ్చాడు. ఈ వ్యవహారంపై ఈడీ కూడా దృష్టి సారించింది. చంగూర్కు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని ఆరా తీయగా ఇస్లామిక్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు చంగూర్, అతని అనుచరులకు అందుతోంది. 40 బ్యాంకు ఖాతాల ద్వారా 106 కోట్లు అక్రమంగా సంపాదించాడు. ఒకప్పుడు రెహరా మాఫీ అనే గ్రామ సర్పంచ్గా పనిచేసిన చంగూర్ ఆ గ్రామ శివార్లోని దర్గా పక్కన నిబంధనలకు విరుద్ధంగా 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవంతిని కూడా కట్టాడు. అధికారులు దాన్ని కూల్చేశారు. ఇక విదేశాల నుంచి అందిన సొమ్ముతో చంగూర్ ఉగ్రవాద శిక్షణ కేంద్రాన్ని కూడా నడిపినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం.